చూడండి ఫ్రెండ్స్, డిడి బీబీసీ బిఏ అనేది మనకి సంబంధించిన కోడ్ ఇది. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 నుంచి 50 వరకు ఈ కోడ్, 50 నుంచి 100 వరకు ఈ కోడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరైనా మనల్ని 0 నుంచి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే మనం ఈజీగా చెప్పొచ్చు. డి అంటే 4, డి అంటే 4, 2, 2, సి అంటే 3, 4, 4, 8, 8, 2, 10, 10, 12, 15. అయితే ఇక్కడ చూడండి, ఈ 4 అనేది ఏంటిది? 0 నుంచి 10 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 4, మళ్ళీ 10 నుంచి 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 4, ఇక్కడ 20 నుంచి 30 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2, ఇక్కడ 30 నుంచి 40 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2, ఇక్కడ 40 నుంచి 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మొత్తం 3. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ విధంగా మనం ఈ డిడి బీబీసీ అనేది 0 నుంచి 50 వరకు ఉండేది. మొత్తం ఎన్ని అయినాయంటే మొత్తం 15 అయింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇదేంటి? 50 to 60. 50 to 60 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే 2 అంటాం. ఇక్కడ చూడండి 60 to 70 ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉంటాం. ఇక్కడ 70 to 80 ఎన్ని ఉన్నాయి అంటే 3. ఇక్కడ 80 to 90 వచ్చేసి 2 ఉంటాయి. ఇక్కడ 90 to 100 వరకు కేవలం ఒకటే ఉంటుంది. ఆ ఒకటే 97. ఓకేనా ఫ్రెండ్స్? 97. ఇక్కడ నుంచి 0 నుంచి 100 వరకు మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అంటే ఇక్కడ నుంచి అంటే 0 నుంచి 50 వరకు 15 అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి 2 to 4, 4 plus 3 7, 7 plus 2 9, 9 plus 1 10. అంటే 50 నుంచి 100 వరకేమో 10 ఉన్నాయి. ఈ 0 నుంచి 50 వరకేమో 15 ఉన్నాయి. టోటల్ గా 25 అనేది 0 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఎందుకు? డి అంటే మీకు తెలుసు, ఎందుకంటే రీజనింగ్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఈ ఖచ్చితంగా నేర్చుకుంటాం. డి అంటే 4, డి అంటే 4, బి అంటే 2, సి అంటే 3, ఏ అంటే 1. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయినా సరే ఇక్కడ ఒకటి నేను చెప్తాను చూడండి, దాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వేరే ఆప్షన్ అనేది వేరే ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ షార్ట్ కట్స్ అయ్యి ఉండవు. ఖచ్చితంగా చూడండి 2, 3, 5, 7 ఇవేంటిది 0 to 10 వరకు. దీని తర్వాత 11, 13, 17, 19 ఇవేంటి 10 to 20 వరకు. దీని తర్వాత 23, 29 ఇదేంటి అంటే 20 to 30 వరకు ఉన్నాయి. 31, 37 ఇవి 30 to 40 వరకు ఉన్నాయి. 40 to 50 వరకు ఉన్నది. 41, 43, 47 ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రోజుకు ఒక 1 minute పడుతుంది ఈ ప్రైమ్ నెంబర్స్ రాయడానికి. కానీ ఇవి రాయడం వల్ల మనకు యూజ్ అంటే చాలా యూజ్. ఖచ్చితంగా ఈ బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. 2024 లో జరిగిన ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈ యావరేజ్ కి సంబంధించి ప్రైమ్ నెంబర్ కి సంబంధించి క్వశ్చన్ ఇస్తున్నాడు. మిమ్మల్ని అడగచ్చు, ఇక్కడ మీకు ఇది రీజనింగ్ లో కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే చూడండి 11, 13, 17, 15 వీటిలో ఆడ్ వన్ అంటే అని అడుగుతాడు. అంటే డిఫరెంట్ గా ఉన్నది ఇది అని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే ఇది అనేది మీరు కళ్ళు మూసుకొని చెప్పాలి. ఎందుకంటే ఇది అంటే అంత యాక్యురేట్ గా చెప్పాలంటున్నాను. చూడండి, ఎందుకు 11 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్, 17 ప్రైమ్ నెంబర్, 15 ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఈ ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోవడం మనకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఎంతవరకు రాశాను? 40 to 50 వరకు. ఓకేనా? ఇప్పుడు 50 to 100 రాస్తాను చూడండి. ఎవరైనా తెలియకపోతే రాసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. 52 and 60 వరకు ఏమేమి ఉంటాయి? 51 ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా కాదు. 73 are 51, 53, 59. ఓకేనా? దాని తర్వాత 60 to 70 ఏమేంటి? 61, 67 తెలుసు కదా మనకు బీబీసీ బిఏ అంటే 50కి 60కి 2, 60కి 70కి 2. ఇప్పుడు ఏంటిది 3 రావాలి. అవేంటి? 70 to 80 వరకు. 71, 73, 79. దీని తర్వాత 80 to 90 ఏమేంటి? 81 కాదు, 83, 87 ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా కాదు. చూడండి 29 3s are 87. ఇవి ఎప్పుడైతే మీకు వీటి మీద మీకు గ్రిప్ ఉంటుందో మనం ఎగ్జామ్ వాళ్ళు ఈజీగా దాన్ని చేయగలుగుతాం. 89. దీని తర్వాత 90 to 100 వరకు ఒక్కటే ఉంటుంది, దాన్ని మనం 97 అని అంటాం. ఓకేనా? మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ వరకు 50 to 100 వరకు 10 ఉన్నాయి. మరి 0 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయి అని అంటే 25 ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఏం చెప్పాను? 20 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్స్, వచ్చే 5 వరుస ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమని చెప్పి టెక్నీషియన్ గ్రేడ్ 3లో 24th జరిగిన థర్డ్ షిఫ్ట్ లో అడిగాను. థర్డ్ షిఫ్ట్ లో. ఓకేనా? టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆ ఎగ్జామ్ నేను రాశాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది సహజ సంఖ్యలపై ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారు అంటే ఇప్పుడు
ఇప్పుడు ఒక 4 నెంబర్లు ఇస్తాడు. దాంట్లో మనం ఈ వరుస సహజ సంఖ్యలు అయితే వాటి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతుంది. అంటే మనం ఫస్ట్ నెంబర్ ఏం తీసుకుంటాం, ఎక్స్ అని తీసుకుంటాం. ఇదేంటి ఫస్ట్ నెంబర్. దీని తర్వాత సెకండ్ నెంబర్ ఏమని తీసుకుంటాం, x+1. చూడండి, మనకి ఏదైనా ఒకటి తెలియని పదాన్ని మ్యాథ్స్ లో మనం ఆనవాయితీగా అనుకునే పదం ఏంటంటే ఎక్స్. ఓకేనా? ఫస్ట్ నెంబర్ మనకు తెలియదు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, సహజ సంఖ్యలు ఇచ్చిండు కాబట్టి నేను వరుస అంటే పోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి ఆ ఫస్ట్ నెంబర్ ని ఎంతో అనుకున్నా అదేంటంటే ఎక్స్. దీని తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది, x+1 అయింది. మరి థర్డ్ నెంబర్ ఎంత అవుతుంది, x+2 అవుతుంది. ఒకవేళ ఫోర్త్ నెంబర్ ఎంత అవుతుంది, x+3 అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, సపోజ్ నేను సహజ సంఖ్య ఈ ఎక్స్ ని 15 అనుకుంటున్నా. ఓకేనా? ఈ ఎక్స్ ని అంటే 15 నుండి వరుస 5 సంఖ్యల సహజ సంఖ్యల యావరేజ్ అని అడుగుతున్నా. చూడండి, ఇక్కడ ఎక్స్ నేను 15 అన్నాను అనుకుంటే సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ అంటే 15, ఒకటి యాడ్ చేసిన 16 అయింది. ఇక్కడ థర్డ్ నెంబర్ ఎంత అంటే 15 + 2 = 17. ఇక్కడ 15 + 3 = 18. అంటే మనం తెలియని దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఇవి వరుస ఇంకా ఉన్నాయి కాబట్టి మనం x+1, x+2, x+3, x+4, x+5 అని ఈ విధంగా అనుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇగో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగచ్చు. ఏంటంటే ఇప్పుడు చూడండి, 10 వరకు గల, ఇక్కడ చూడండి ఈ వరకను అనేదాన్ని నేను అండర్లైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే 10 వరస, ఇక్కడ చూడండి 10 వరకు గల బేసి సంఖ్యల సగటు అని అంటే మనం ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి 10 వరకు అంటే లాస్ట్ నెంబర్ ఎంత అంటే 10. ఓకేనా? లాస్ట్ నెంబర్ ఎంత అంటే 10. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 వరకు గల బేసి సంఖ్యల సగటు. అంటే 1 బేసి సంఖ్యనా? అవును. 2 బేసి సంఖ్య కాదు కదా, 4 బేసి సంఖ్య కాదు కదా, 6 బేసి సంఖ్య కాదు కదా, 8 బేసి సంఖ్య కాదు. ఈ 10 గల బేసి సంఖ్య కాదు కాబట్టి దీంట్లో ఫస్ట్ నెంబర్ ఏమో ఇది, లాస్ట్ నెంబర్ ఏమో ఇది. 1 + 9 = 10 అవుతుంది. 10/2 అంటే మన ఆన్సర్ అనేది 5 అవుతుంది. ఇక్కడ చూడండి 10 వరకు అడుగుతుందా, వరుస అని అడుగుతుందా. ఇప్పుడు వరుస అంటే ఏంటి, ఇప్పుడు చూడండి 1, 10 వరస. 1 అనేది బేస్ సంఖ్య, దీని తర్వాత 3 అనేది బేస్ సంఖ్య. ఇక్కడ 2 ఎందుకు తీసుకోవట్లేదు నేను, 10 వరకు అని అంటలా. 10 వరకు అంటే 10 డిజిట్స్ ని తీసుకునేవాడిని, 1, 2, 3, 4 అని. ఇక్కడ ఏమంటాను, 10 వరుస బేస్ సంఖ్యల, సారీ ఇక్కడ బేస్ రాలేదు, 10 వరుస బేస్ సంఖ్యల యావరేజ్. ఓకేనా? ఇక్కడ బేసి 10 వరుస ఉండాలి. అవి ఏమేంటి, అవి వరుస ఉండేవి న్యాచురల్ నెంబర్స్ కాదు, అవి బేస్ నెంబర్స్ అయి ఉండాలి. 1 అనేది బేస్ సంఖ్య. దీని తర్వాత ఉన్న బేస్ సంఖ్య ఏంటి, 3. 3 తర్వాత 5, 5 తర్వాత 7, 7 తర్వాత 9, 9 తర్వాత 11, 11 తర్వాత 13, 13 తర్వాత 15, 15 తర్వాత 17. మొత్తం ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇంకోటి 19. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ అంటే మనం ఈజీగా చెప్పొచ్చు 10 అని. 10 అని ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే మీకు తెలుసు కదా, క్రమానుగత సంఖ్యల యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, లాస్ట్ నెంబర్ ని ఫస్ట్ నెంబర్ ని యాడ్ చేసి దానికి బై 2 చేస్తే ఏమవుతుందని అంటే 20/2 = 10 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 270 వరుస బేసి సంఖ్యల సగటు. 270 వరుస బేసి సంఖ్యల సగటు అని అంటే దీని ఆన్సర్ మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 270. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ వరస ఇచ్చిందా లేకపోతే ఆర్ వరకు అని ఇచ్చింది అనేది కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. వరస అని ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ 270 అవుతుంది. ఇక్కడ చూడండి 10 వరుస బేసి సంఖ్యల చెప్పాను కదా, ఇక్కడ రాశాను. బేసి సంఖ్యల యావరేజ్ ఎంత అంటే 10 అని నేను చెప్పాను కదా. ఇప్పుడు 23 వరుస బేసి సంఖ్యల సగటు ఎంత అవుతుందని అంటే ఖచ్చితంగా 23 అవుతుంది. మరి 23 వరకు అని అన్నాను అనుకో, 23 వరకు అని అంటే ఏంటిది అర్థం, 1 అనేది ఈ వరకు అనేటప్పుడు మనం ఏం చేస్తాం, సరి సంఖ్యను కూడా కన్సిడర్ చేస్తున్నాము. ఎందుకంటే వరకు 23 అనే ఒక నెంబర్ ఉంది. ఆ 23 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి, ఆ బేస్ సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అనేది ఇక్కడ అడుగుతున్నాడు. 1, 2, 3 అని అంటే ఇక్కడ 2ని మనం రబ్ చేయొచ్చా, ఖచ్చితంగా రబ్ చేయొచ్చు. ఎందుకంటే వరకు అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు 1, 3, 5, 7 అంటే అలా 23 వరకు వెళ్తాం. 23 వరకు రాస్తాం. రాసిన తర్వాత ఏం చేస్తాం, 1 అనేది ఫస్ట్ నెంబర్, 23 అనేది లాస్ట్ నెంబర్. ఎందుకు తీసుకుంటున్నాను, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు తీసుకుంటున్నాను అంటే క్రమానుగత సంఖ్యలు అంటే 1కి 3కి మధ్య ఉన్న గ్యాప్ 2, 3కి 5 గ్యాప్ ఉన్నది 2, 5కి 2కి
5కి 7కి గ్యాప్ అనేది 2 ఉంది. కాబట్టి నేను వాటిని క్రమానుగణిత సంఖ్యలు కాబట్టి ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు ఈ రెండింటిని ఇంటూ ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తున్నాను. కాబట్టి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, వరస అన్న వరకు అనే దానికి డిఫరెన్స్ చూసుకోండి. వరస అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 1 3 5 7 అంటే చిన్న నెంబర్ ఇస్తే ఓకే. ఇప్పుడు 5 వరకు 5 వరస అన్నాడు అనుకో, 5 వరస బేస్ సంఖ్యలు అంటే 1 3 5 7 9 అని రాస్తాం. అదే ఇప్పుడు 270 అంటే మీరు ఏం చేస్తారు, 1 3 5 7 ని 270 వరకు రాస్తారా? రాయలేము కదా. అంటే ఇప్పుడు 1015 వరకు ఉన్న వరుస బేస్ సంఖ్యల యావరేజ్ ఎంత అవుతుందంటే మనం కళ్ళు మూసుకొని చెప్పేది 1015. దాన్ని ఇక్కడ చూడండి, వరస అని వస్తేనే మీరు ఈ రూల్ ని అప్లై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బేస్ సంఖ్యలకు సంబంధించిన యావరేజెస్ చూసాం. మరి సరి సంఖ్యలకు వచ్చేసరికి ఏం చేస్తామంటే చూడండి, సరి సంఖ్యలు ఏం చేస్తామంటే ఇక్కడ 10 వరకు గల సరి సంఖ్యల యావరేజ్, సరి సంఖ్యల సగటు. ఓకేనా? సరి సంఖ్యల సగటు. నెక్స్ట్ 10 వరుస సరి సంఖ్యల 10 వరుస ఇక్కడ వరకు, ఇది దీని మీద గమనించాలి. చూడండి, 10 వరుస సరి సంఖ్యల సగటు. ఇప్పుడు చూడండి, 10 వరకు అంటే 10వ నెంబర్ వరకు ఏమిటి, ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ అనేది 10. ఇది ఖచ్చితంగా ఇది బేస్ సంఖ్య కాబట్టి మనం కన్సిడర్ చేయకుండా ఏం చేస్తాము, 2ని కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ ఎంత 2, లాస్ట్ నెంబర్ ఎంత 10. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 12 బై 2 = 6 అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకు ఇవి ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నాను, క్రమానుగణిత కాబట్టి ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నాను, లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నాను. అయితే 10 వరుస కాబట్టి 10 వరుస అన్నప్పుడు మనం 2, 4, 6, 8, 10 అండ్ 12, 14, 16, 18, 3, 5, 4, 5, 6, 7, 8, 9, ఇంకోటి వచ్చేసి 20. దీనికి కూడా మనం ఫస్ట్ నెంబర్ 2, లాస్ట్ నెంబర్ ఏమో ఈ 20, ఈ రెండింటిని యాడ్ చేస్తే 22 బై 2 = 11 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, దీనికి ట్రిక్ ఏంటంటే 10 వరుస బేస్ సంఖ్యకి నేను ఇందాక ఏం చెప్పాను, బేస్ సంఖ్యలకి ఇదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఏది 10 వరుస అన్నప్పుడు. అదే ఇక్కడ 10 వరుస సరి సంఖ్యలకి ఫార్ములా ఏంటంటే మనం ఈజీగా ఎలా చేయాలంటే దీనికి +1 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు 10 వరుస అన్న కదా, దీనికి +1 యాడ్ చేస్తే 11 అవుతుంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అంటే బేసి సంఖ్యలకేమో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సరి సంఖ్యలకు ఏం చేయాలంటే 1 అనేది యాడ్ చేస్తే డైరెక్ట్ గా మన ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు 270 వరుస సరి సంఖ్యల యావరేజ్ ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 270 ఇలానే రాసి దానికి 1 యాడ్ చేస్తాం. 271 అనేది వరుస సరి సంఖ్యల సగటు అనేది అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరస అండ్ వరకు ఈ వీటికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. చూడండి, వరకు అంటే ఇక్కడ చూడండి, 20 వరస సరి సంఖ్యల యావరేజ్, ఇది 20 వరుస సరి సంఖ్యల, ఇది 20 వరకు. ఇప్పుడు చూడండి, 20 వరుస సరి సంఖ్యల సగటు అంటే ఏంటిది, ఇక్కడ 2 నుంచి మొదలయ్యి 20 వరకు మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ రాస్తాం చూడండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 అంటే ఇక్కడ 20 సంఖ్యలు ఉన్నాయో లేదో మనం ఫస్ట్ చెక్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. అంటే చూడండి, 20 వరుస సరి సంఖ్యల సగటు అని అంటే ఇంకా మనం ఏం చేయాలంటే ఇక్కడ 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, ఇంకొకటి 40. ఇప్పుడు ఇవి మొత్తం ఏంటి అంటే వరుస 20 సరి సంఖ్యలు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమో 2, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏమో 40. మొత్తం కలిపి 42. 42/2 అని అంటే 21 అవుతుంది. ఇక్కడ నేను అడిగింది ఏంటి ఫ్రెండ్స్, 20 వరుస సరి సంఖ్యలు అంటే ఏం చేయమన్నా 20 + 1 చేయమన్నా 21 వచ్చింది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? n + 1 అనేది సరి సంఖ్యలకు సంబంధించిన
వరుస సరి సంఖ్యల సగటు అని అంటే ఈ n అనేది ఈ నెంబర్ అవుతుంది, n+1 చేస్తే మనకి సరి సంఖ్యల సగటు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా, క్లియర్ అయినా? నెక్స్ట్ వరకు అని అంటే ఏం చేయాలంటే 2 నుంచి 20 వరకే తీసుకోవాలి. అక్కడ స్టార్టింగ్ నెంబర్ 2, ఎండింగ్ నెంబర్ 20, ఈ మొత్తం 22/2 = మొత్తం 11 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే దాని యావరేజ్ 11 అవుతుంది. ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి.